కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న అసత్య ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రంగా ఖండించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సిట్ లేదా సిబిఐ నివేదికల్లో ఎక్కడా నిరూపణ కాకపోయినా ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసిన కంపెనీకే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ టెండర్లివ్వడం వారి ద్వంద్వనీటికి నిదర్శనమని విమర్శించారు. తిరుమలలో సామాన్య భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందని, పవిత్రమైన ఆలయ పరిసరాల్లో అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవడం మానుకొని భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏ రకంగా రాష్ట్రంలో ప్రజలు రెచ్చగొడతా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే బోలేబాబా కంపెనీకి 2019లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నెయ్యి సప్లై కోసం టెక్నికల్ ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు ట్యాంకర్ నుంచి తీసుకున్న శాంపిల్స్ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంక్ నుంచి సప్లై చేసింది. కాబట్టి మరి ఆ కల్తీ నెయ్యి వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అందులోకి టీటీడీలోకి ఎలా వచ్చింది, లడ్డు ప్రసాదం వరకు ఎలా వెళ్ళింది, ఇన్ని టెస్టులు దాటుకొని అనేది కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ప్రశ్న. అది కల్తీలు జరగలేదని చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టాలి, వారిని నమ్మించాలి, ఈ తప్పుడు ఆరోపణని అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీటీడీకి వెళ్ళినటువంటి భక్తులకి అక్కడ సరైన వసతులు ఉండటం లేదు. వాళ్ళు దేవుడి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ తొక్కిసలాట్లు చచ్చిపోయినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వ్యక్తులు తాగేసి గాలిగోపురాలు ఎక్కేసి హడావిడిలు చేస్తున్నటువంటి వీటిలన్నింటినీ గాలికి వదిలేసేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మాట అనేసేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో నెయ్యి కల్తీ జరిగింది, ఈ ఎనిమల్ ఫ్యాట్లో వాడినటువంటి లడ్డు ప్రసాదాలు భక్తులకి ఇచ్చి వారి మనోభావాలు దెబ్బతీశారని ఒక పచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో టీటీడీని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు. ఎంతోమంది భక్తులు ఈరోజు మనం చూసుకున్నట్లయితే శివాలయానికి దర్శనకి వెళ్ళినటువంటి శివభక్తులకి పోలీసులు లాఠీ ఛార్జీలు ఇచ్చి కొడతా ఉన్నారు. అలాగే సింహాద్రప్పన కొండ మీద ఎంతమంది భక్తులు తొక్కుని చనిపోయారు. ఇదే తిరుపతిలో 16 మంది చనిపోయారు. వీటి మీద గురించి ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. కానీ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ లడ్డు విష ప్రచారాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకొస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాల్సి ఉంది. ఏదైతే ట్యాంకర్లో కల్తీ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేసి వాటిని వెనక్కి పంపించేసానని చెప్తా ఉంటే మళ్ళీ అవి దొడ్డుదాన్ని మళ్ళీ టీటీడీ లడ్డు ప్రసాదాలకు వెళ్ళినాయి. అవి ఎలా వెళ్ళినాయి? మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అవి మళ్ళీ రిజెక్ట్ చేసిన 2 ట్యాంకర్లు లోపలికి ఎలాగొచ్చినాయి అనే ప్రశ్నకి కూటమి సమాధానం చెప్పాలి. అంతేగాని ఒక అబద్ధాన్ని పట్టుకొని నిజం చేసే విధంగా ఈరోజు టీటీడీలో చూడండి ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని జరిగినప్పుడు ఎందుకు బయటకు వచ్చి కూటమి నేతలు మాట్లాడట్లేదు? ఎందుకు మెట్లు కడగట్లేదు? ఎందుకు పాప పరిహార దీక్షలు చేయటం లేదు? ఎందుకు అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది? సిబిఐ ఎంక్వైరీలో వీళ్ళకి ఫేవర్గా రిపోర్ట్ రాలేదని చెప్పేసి ఇంకా కమిటీలు వేస్తాం. ఇదేంటే వీళ్ళకి ఫేవర్గా రిపోర్ట్లు వచ్చే వరకు కూడా కమిటీలు వేస్తూనే ఉంటారా? ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ఏ రకంగా ప్రయత్నిస్తూ ఉన్నారో భగవంతుడు ఖచ్చితంగా ఊరుకోడు. మీరందరూ కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు ఎవరైతే ఈ మాటలు అంటా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పేసి లేనిది ఉన్నట్టుగా తప్పుడు ప్రచారాలు పెడితే మీరు అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. దయచేసి దేవుడి విషయంలో మీరు ఇటువంటి రాజకీయాలు చేస్తే అది మీ కుటుంబాలకు కానీ మీ రాజకీయ భవిష్యత్తులకు కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికే ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి నిజాలు బయటకు తీసుకొచ్చారు. అందులో ఏ జంతు ఎనిమల్స్ కలలేదని చెప్పేసి. ఖచ్చితంగా మీరు దయచేసి ఈ విషయంలో దేవుడి విషయంలో ఇలాగ అబద్ధాలు చెప్తే నిజంగా మీకు చాలా పాపం తగులుతుంది. అది మీ కుటుంబాలు కూడా మంచిది కాదు అని చెప్పేసి ఇక మీదనే మీరు తప్పు తెలుసుకొని తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి ముందు చెంపలు వేసుకుంటే ఆ భగవంతుడు కాస్తానే మిమ్మల్ని క్షమిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను కూటమి నాయకులకి.